ఈడొకడు కరెక్ట్గా ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తాడు. చెప్పరా తేజ. ఏం చేస్తున్నావు బే? చిన్న పనిలో ఉన్నా, చెప్పు. ఏంట్రా బాబు ఆ చిన్న పని? అది నీకు చెప్పినా అర్థం అవ్వదు, కానీ ముందు ఎందుకు ఫోన్ చేసావు అది చెప్పు. ఊరికే మామ, నువ్వు ఎలా ఉన్నావో కనుక్కుందామని. కనుక్కున్నావుగా, ఉంటా అయితే, బాయ్. రే ఎందుకు బే అంత కంగారు? నీ అబ్బా, నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను రా. సాగదీయకుండా స్ట్రైట్గా పాయింట్కి రా, లేదంటే పొద్దునే నా నోటితో మధ్యాహ్నం దాకా మర్చిపోలేని తిట్లు తింటావు. సరే తిట్టుకో, చెప్తా. త్వరగా చెప్పాడు, అవతల బోల్డ్ పని ఉంది. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా. అయితే మన కాలేజీలో ఫ్లాగ్ హోస్టింగ్, మన జూనియర్ పాపల పర్ఫార్మెన్స్, ఆ తర్వాత ఓసీ స్వీట్లు, బిస్కెట్లు, ఇంకా చాలా ఉన్నాయి. మన వాళ్ళందరూ రెడీ, నువ్వు కూడా వచ్చే కుమ్మేద్దాం. నాకు రావడం అవ్వదు మామ, మీరు ఎంజాయ్ చేయండిలే. ఏరా లూజ్ మోషన్సా? కాదు బే, మరి చాలా పని ఉందిరా, నువ్వు వెళ్ళే. రే నిజం చెప్పు, నిలవు రావట్లేదనేగా నువ్వే దొబ్బుతున్నావు. అలా ఏం లేదురా, నిజంగా చాలా పని ఉంది. ఏహే ఏది పని పని పని? నీకేట్రా అంత ఇంపార్టెంట్ పని? వందే మాతరం వందే మాతరం వందే మాస్టర్, మీకు తప్పు అనిపించడం లేదా? నేనేం తప్పు చేశానండి? ఖాళీగా ఉండి కూడా పని ఉందని చెప్పి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎగ్గొట్టడం తప్పు కాదా? ఇది కూడా ఒక తప్పేనా? మరి కాదా? అయినా వాళ్ళు అక్కడికి పిలిచింది గుండె నిండా దేశభక్తి నిండిపోయి అక్కడికి వెళ్ళి వందే మాత్రం పాడడానికి కాదు, వచ్చిన అమ్మాయిని ఏడిపించడానికి, చెవులు ఓసి స్వీట్లు బిస్కెట్లు దుబ్బి తినడానికి. అక్కడికి వెళ్ళా పనులు చేసే కంటే ఇంట్లో కూర్చొని ఖడ్గం సినిమా చూసుకోవడం చాలా బెటర్. ఇప్పుడు చెప్పండి, నేను చేసిన తప్పే. వాళ్ళ గురించి వదిలే, స్వాతంత్రం వచ్చిన రోజు ఇది. అది తెచ్చిన వాళ్ళని తలుచుకోవాలని కానీ వాళ్ళ గురించి తెలుసుకోవాలని కానీ లేదు కదా నీకు. పైగా ఇంట్లో సినిమా చూస్తూ కూర్చున్నావు, ఇది తప్పు కాదా? మరి అసలు నీకు దేశభక్తి అనేది ఉందా? దేశభక్తి నాకు ఇన్స్టా, వాట్సాప్, ట్విట్టర్, ఆఖరికి అవుట్డేటెడ్ ఫేస్బుక్లో కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే పోస్టులు పెట్టా, స్టోరీలు అప్లోడ్ చేసా, ట్వీట్లు చేశా. ఫైనల్గా ఖడ్గం సినిమా కంప్లీట్ చేస్తే యాజ్ ఇండియన్గా నా పని పూర్తి అయిపోయినట్టే. దేశభక్తితో దేశం కోసం ఇన్ని చేసిన ఓ పౌరుని పట్టుకొని నీకు దేశభక్తి ఉందని అడుగుతారా? దేశభక్తి అంటే ఎంతేనా? 2 పోస్టులు 3 స్టోరీలు అంతే. మరి వందే మాత్రం గుడ్లెప్పి తిరగడం ఏంటి? 200 ఏళ్ళు మనల్ని బానిస సంఖ్యలతో కట్టిపడేశారు బ్రిటిష్ వాళ్ళు. కుక్కల కంటే హీనంగా చూశారు. ఎన్నో అవమానాలు, దారుణాలు, దౌర్జన్యాలు. అలాంటి బానిస సంఖ్యలు తెగిన రోజు ఈరోజు ఆగస్టు 15, 1947. చాలా సంవత్సరాల తర్వాత స్వేచ్ఛగా జెండా రెపరెపలాడుతూ ఎగిన రోజు. ఆ జెండాకు తెలుసు అది అంత స్వేచ్ఛగా ఎగరడానికి ఎంతమంది రక్తం చిందించారో, ప్రాణాలు అర్పించారు. ఒకసారి స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళని బంధించిన కారాగారం గోడలను అడగండి, అవి వినిపిస్తాయి. చిమ్మ చీకటిలో చెప్పుకోలేనంత బాధలో కూడా స్వతంత్రాన్నే కలగంటూ వాళ్ళు పాడిన విప్లవ పాటలు. వాళ్ళని ఉరితీసిన తాళ్ళను అడగండి, అవి చెప్తాయి. చావు భయం కూడా లేకుండా చివరి క్షణాల్లో వాళ్ళు పలికిన వందే మాత్రం నినాదాలు. వాళ్ళని బలి తీసుకున్న గోళ్ళకి, ఉరతాళ్ళకి తెలుసు ఈ స్వతంత్రం వచ్చిన రోజు విలువ, గొప్పతనం. అలాంటి ఒక గొప్ప రోజుని ఇప్పుడు అందరూ ఒక పబ్లిక్ హాలిడేగా, సరదాగా స్వీట్లు బిస్కెట్లు పంచుకునే ఈవెంట్గా, డబుల్ రేట్లో మందు అమ్ముకుని ఎక్స్ట్రా ప్రాఫిట్లు సంపాదించే రోజుగా మార్చేశారు. ఇప్పుడు మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే దానికి కారణం అప్పుడు మన స్వతంత్రం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాడిన ఎందరో మహానుభావులు. వాళ్ళ త్యాగాలని, పోరాటాలని గౌరవించడం మన బాధ్యత. వాళ్ళని గౌరవించడం అంటే ఈ ఒక్కరోజు వాళ్ళున్న ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం కాదు. మనసారా వాళ్ళని, వాళ్ళ త్యాగాలని, వాళ్ళ గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకోవడం, వాళ్ళు వేసిన బాటలో నడవడం. ఇదే నువ్వు ఒక ఫ్రీడమ్ ఫైటర్కి ఇచ్చే నిజమైన గౌరవం. నీ దేశానికి ఇచ్చే గౌరవం, నీ దేశ చరిత్రకి ఇచ్చే గౌరవం. ఇలా గౌరవించడాన్నే నిజమైన ఇండియన్ అంటారు. సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టినోడు కాదు. బీ అన్ ఇండియన్ మై ఫ్రెండ్. జై హింద్.